కేసీఆర్ హయాంలో స్వరాష్ట్రమని సగర్వంగా చెప్పుకున్న తెలంగాణ రేవంత్ పాలనలో పక్క రాష్ట్రం జాగిరిగా మారుతుంది. రాజధాని హైదరాబాద్ సాక్షిగా హరిహర వీరమల్లు రిలీజ్ ఈవెంట్లో మరోసారి తెలంగాణకు ఘోర అవమానం జరిగింది. మన గడ్డ మీద మనల్ని చీత్కరించినంత పని చేశాడు. శిల్పకళా వేదికలో హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే, ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్టేజ్ పై కనిపించారే కానీ తెలంగాణకు అందులో ప్రాధాన్యం దక్కలేదు. ఇంతలా అవమానించిన మనకు ప్రాతినిధ్యం లేకున్నా రేవంత్ సర్కార్ గురువు మీదున్న అభిమానంతో టికెట్ల రేట్లను పెంచేశారు. గతంలో టికెట్ల రేట్లు పెంపే ఉండదని, బెనిఫిట్ షోకు ఛాన్సే లేదని అసెంబ్లీలో ప్రగల్భాలు పలికిన గుంపు మేస్త్రి మరోసారి మాట తప్పారు. గురువు కోరికను శిష్యుడు తీర్చాడు. హరిహర వీరమల్లు సినిమాకు టికెట్లు పెంచడమే కాకుండా బెనిఫిట్ షోకు నిరభ్యంతరంగా అనుమతి ఇచ్చేశాడు. రేవంత్ సర్కార్ రెండు నాల్కల ధోరణిపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సూరజ్ అందిస్తారు. సూరజ్, చెప్పండి, శిల్పకళా వేదికలో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లో తెలంగాణకు అవమానం జరిగినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రభుత్వ తీరైతే ఈ వ్యవహారంలో చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్న చిన్నంగా మారిందని చెప్పేసి అయితే విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ సర్కారు ఇంకా తీరు మార్చలేదని చెప్పేసి కూడా విమర్శకులు పెద్ద ఎత్తున దుయ్యబడుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే పుష్ప రిలీజ్ సందర్భంగా జరిగిన పరిణామాలను ఈ రేవంత్ రెడ్డి మరిచాడని చెప్పేసి కూడా ఒక ఆరోపణ వాళ్ళైతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళైతే చాలా స్పష్టంగా చేస్తున్నారు. ఆ రోజు పుష్ప ప్రీ రిలీజ్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా టీం దగ్గర పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగిన విషయం తెలిస్తే ఒక లేడీ చనిపోయిన విషయం తెలిసింది. ఆ తర్వాత ఒక చిన్న పిల్లోడు కూడా తీవ్రంగా ఆ తొక్కిసలాటలో గాయపడ్డ విషయం తెలిసింది. ఆ తర్వాత ప్రాణాలతో కొట్టుపిట్టాడుతూ హాస్పిటల్లో కూడా జాయిన్ అయిన సంగతి ఇంకా ఎవరు మరవలేదు. అప్పుడే వెంటనే మా ప్రభుత్వం కలగజేసుకొని జోక్యం చేసుకొని పుష్ప ప్రీ రిలీజ్ సందర్భంగా ఒక పెద్ద భారీ ప్రకటన చేయడం జరిగింది. ఇకపైన హైదరాబాద్ లో కానీ తెలంగాణలో కానీ ప్రీ రిలీజ్లకు అనుమతి ఇవ్వమని చెప్పేసి కూడా ప్రకటించిన పరిస్థితి మనం చూస్తున్నాము. టిక్కెట్ల ధర పెంపు కోసం కూడా ఆస్కారం ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రకటించిన సంగతి కూడా మనకు తెలిసిందే. అసెంబ్లీలో సైతం ప్రభుత్వం ఇదే విషయాన్ని ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీ సాక్షిగా ఈ ప్రకటన చేశారు. ఎట్టి పరిస్థితులు కూడా భవిష్యత్తులో తెలంగాణలో సినిమాలకు సంబంధించిన ప్రీ రిలీజ్లకు అనుమతి ఇవ్వము, టికెట్ల పెంపు కూడా అనుమతి ఇచ్చే ప్రసక్తి లేదు అని చెప్పేసి కూడా ప్రకటించిన పరిస్థితి మనం చూస్తున్నాం. వీటన్నిటి నేపథ్యంలో ఇవాళ తాజాగా మరొకసారి హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ కు అనుమతిస్తూ నిన్ననే హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. టికెట్ల ధర పెంపు కోసం కూడా హోంశాఖ అనుమతిస్తూ ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఇది ఖచ్చితంగా సగటు ప్రేక్షకుడి నడ్డి విరవడమే అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పాలన రేవంత్ పట్టు పక్క రాష్ట్రంది అన్న చందంగా తయారవుతుందని చెప్పేసి ప్రభుత్వ నిర్ణయాలు అట్టే వస్తున్నాయని చెప్పేసి కూడా ఒక విమర్శ కూడా తెలంగాణ వాదుల నుంచి వినిపిస్తుంది. చంద్రబాబు నాయుడు ప్రభావం తెలంగాణ రాష్ట్రం పైన స్పష్టంగా ఉంటుందని చెప్పేసి కూడా తెలంగాణకు సంబంధించిన మేధావులు అభిప్రాయపడుతున్నారు. దీనికి మొన్నటి బనకచర్ల వివాదాన్ని కూడా ఒక ఉదాహరణగా చూపిస్తున్నారు. ముఖ్యమంత్రి తీరు బనకచర్ల వ్యవహారంలో అనుమానాస్పదంగా ఉన్న వైఖరిని ఉన్న ఉదంతాన్ని కూడా వాళ్ళు ఈ సందర్భంగా కోట్ చేస్తున్నారు. ఇక హరిహర వీరమల్లు రిలీజ్ ఈవెంట్ కు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే హాజరు కాలేదు. 2-3 రోజుల క్రితం మాత్రం ఈ సినిమాకు సంబంధించిన ఫిలిం సంబంధించిన యూనిట్ మంత్రి దగ్గరికి వెళ్లి కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించినట్టుగా మనకంతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఇది క్లియర్ కట్ గా ప్రభుత్వ పెద్దల్లో ఉన్న ఒక పొరపక్షాలకు ఒక ఉదాహరణగా మచ్చగా కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. బహుశా ఈ ప్రీ రిలీజ్ సంబంధించిన అనుమతి కావచ్చు, లేదా టికెట్ల ధరల పెంపుకు సంబంధించిన నిర్ణయం కావచ్చు, ఇది బహుశా ముఖ్యమంత్రి స్థాయిలో జరిగి ఉంటుంది. అందుకే సినిమాటోగ్రఫీ మంత్రి దీనికి సంబంధించి పెద్దగా ఈ ఈవెంట్ లో పాల్గొనడానికి పెద్దగా ఆసక్తి చూపు ఉండకపోవచ్చనే ఒక వాదన కూడా తెరపైకి వస్తుంది. శిల్పకళా వేదికలో హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన విషయం తెలిస్తే ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా పక్క రాష్ట్రానికి సంబంధించిన కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే, అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ హాజరైన పరిస్థితి మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి
తెలంగాణ తరఫున సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరవుతారని అనుకున్నారు, కానీ ఎక్కడా కూడా ఆయన హాజరైన దాఖలాలు కనిపించలేదు. ఇందుకు ప్రధానంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ అలాగే టికెట్ల పెంపు నిర్ణయానికి సంబంధించిన ఈ వ్యవహారమే ప్రభావం చూపి ఉంటుంది. అందుకే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ కార్యక్రమానికి హాజరు కాలేదనే ఒక వాదన అయితే తెరపైకి వస్తుంది. ఆయన స్టేజ్ పై కనిపించకపోవడము, ఆ తర్వాత అంటే అంతకంటే ముందే ప్రీ రిలీజ్ అనుమతి ఇవ్వడము, టికెట్ల ధర పెంపు కూడా నిర్ణయం తీసుకోవడం పట్ల కూడా ఇవాళ తెలంగాణలో పెద్ద ఎత్తున వెలువెత్తడానికి కారణం అవుతుందని చెప్పాల్సి ఉంటుంది. పుష్ప రిలీజ్ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పింది ఏంటి, ఇప్పుడు చేసింది ఏంటి, మరి ఏ బేసిస్ మీద ఈ అనుమతి ఇచ్చారనే దానికి సంబంధించిన ప్రశ్నలు తలెత్తున్నాయి. అయితే ఉత్తర్వులో మాత్రం ఒక అంశాన్ని చాలా స్పష్టంగా పేర్కొన్నారు. థియేటర్ బయట ఎలాంటి సంఘటనలు జరిగినా కానీ అందుకు బాధ్యులు నిర్వాహకులే అని చెప్పేసి ఒక క్లాజ్ అయితే పెట్టారు. ఇది మరింత దుమారం రేపుతుందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా అనుమతి ఇచ్చినప్పుడు అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కావచ్చు, ఇతరత్ర మొన్నటి తరహా అంటే పుష్ప ప్రీ రిలీజ్ సందర్భంగా జరిగిన తరహా ఉదంతాలు తొక్కిసలాటలు జరగకుండా ఖచ్చితంగా భద్రతా బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత పోలీసు పైన ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా అక్కడ ఏం జరిగినా కానీ ఆ బాధ్యులు నిర్వాహకులదే బాధ్యత అంటూ ఒక నిర్లక్ష్యపూరితమైన క్లాజ్ ను ఆ జీవోలో పెట్టారని చెప్పేసి కూడా విశ్లేషకులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కేవలం ఒక ఒత్తిడికి తలొగ్గి లేదా పక్క రాష్ట్రానికి సంబంధించి ఒత్తిడికి తలొగ్గి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంగానే వాళ్ళు దీన్ని చూస్తున్నారు. ఎందుకంటే పుష్ప ప్రీ రిలీజ్ సందర్భంగా పెద్ద ఎత్తున తొక్కిసలాట చోటు చేస్తుంది. చాలా సంచలనపూరితమైన పరిణామాలు చోటు చేస్తున్న విషయం తెలిస్తే ఆ తర్వాత సినిమా యూనిట్ సంబంధించి అలాగే థియేటర్ యాజమాన్యం నిర్వాహకులు మేనేజర్లకు సంబంధించి వాళ్ళందరిపైన కేసులు పెట్టడం జరిగింది. వాళ్ళను జైలుకు కూడా పంపించడం జరిగింది. ఆ ఉదంతంలో ఒక మహిళ చనిపోవడం, ఆ మహిళకు సంబంధించిన అబ్బాయి కూడా పెద్ద ఎత్తున తీవ్ర గాయాలతో హాస్పిటల్ పాలవడం, అందుకు నిర్మాతలను కూడా బాధ్యులను చేస్తూ కేసులు కూడా నమోదై సినిమా హీరో ఏకంగా జైలుకు పోయేలాల్సిన పరిస్థితులు పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ సందర్భంగా ఇకపై ఇట్లాంటి ప్రీ రిలీజ్లు ఉండబోవు అని చెప్పేసి స్పష్టంగా ప్రకటన గుప్పించారు. ఆ తర్వాత తన ప్రకటనను తానే మర్చిపోయి ఇవాళ ఈ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు హరిహర వీరమల్లు సినిమాకు ప్రీ రిలీజ్ కు అనుమతి ఇవ్వడం జరిగింది. అట్లాగే టికెట్ల ధరల పెంపు కోసం కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో ఇది సామాన్యుని నడ్డి వచ్చే చర్యగానే అందరూ చూస్తున్నారు. రేపు ఇక టికెట్ల ధరల ఆకాశానికి చేరే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా సినీ రంగ ప్రముఖులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా 600 రూపాయల టికెట్ ను 600 రూపాయలు పెంచే విధంగా 150 రూపాయల టికెట్ ను 600 పెంచే విధంగా అనుమతి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అయితే ఇది 600తో ఆగిపోదు. 1000, 1500, 2000 అప్పటికున్న డిమాండ్ బట్టి పవన్ కళ్యాణ్ అభిమానులు పెంచే డిమాండ్ బట్టి ఈ ధర ఆకాశాన్ని కూడా అంటే అవకాశాలు లేకపోలేదని చెప్పేసి కూడా సినీ రంగానికి సంబంధించిన ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. వీటన్నిటి నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న చర్య ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం అని చెప్పేసి కూడా తెలంగాణ వాదులు మేధావులు అభిప్రాయపడుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సురేష్, మీరు చెప్పినట్టు అంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అంటే ఈ బెనిఫిట్ షోల వల్ల అంటే ఏమైనా ముందు ప్రమాదం జరిగే అవకాశం ఉందని, ఇక్కడ నుంచి బెనిఫిట్ షోలు ప్రీ రిలీజ్లు ఉండవని చాలా కాన్ఫిడెంట్ గా సెంటిమెంటల్ గా కూడా చెప్పారు. మళ్ళీ అంతలోనే బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఈ సీఎం రేవంత్ రెడ్డి అంటే ఏ విషయంలోనైనా అంటే 1.5 సంవత్సరంలోనే మాట మార్చడం జరిగింది, అంటే ఏ విషయంలోనైనా ఇలానే మాట మార్చడం జరుగుతుందని ప్రజలు కూడా అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా నిర్ణయాలు అయితే మారుతున్నాయని చెప్పాల్సి ఉంటుంది. ఒక మాట చెప్పేది చేసేది మరొకటి తీరైతే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికీ 19 నెలలుగా కాంగ్రెస్ సర్కారు ఏలుబడి కొనసాగుతున్న రాష్ట్రంలో వివిధ నిర్ణయాల్లో ఇప్పటి వరకు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్న చందంగానే వాళ్ళు వ్యవహరించారు. తాజాగా ఈ ప్రీ రిలీజ్ ఏది హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ నిర్ణయం కూడా అట్లాంటిదే అని చెప్పేసి కూడా మేధావులంతా భావిస్తున్నారు. ప్రజల్లో దీనికి సంబంధించిన చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైతే ప్రకటన చేశారో ఆ ప్రకటనకు ప్రభుత్వం కట్టుబడి ఉండాల్సి ఉండింది. కానీ అట్లా కట్టుబడి లేదు. ఇది పక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న అండర్స్టాండింగ్ ను వేలెత్తి చూపుతుందని చెప్పేసి ఒక వాదన మాత్రం చాలా స్పష్టంగా తెరపైకి వస్తుంది. అక్కడి ప్రభుత్వానికి తలొగ్గే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనే ఒక విమర్శ మాత్రం చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏదైతే హరిహర వీరమల్లు సినిమాలో హీరోగా నటిస్తున్న పవన్ కళ్యాణ్ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా కూడా ఉన్న విషయం తెలిసింది. అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం నడుస్తున్న విషయం తెలిసింది. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అక్కడ తెలుగుదేశం ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఖచ్చితంగా ఈ అంశాలే ప్రభావం చూపి తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఈ నిర్ణయం తీసుకునేడానికి అవకాశంగా మారిందని చెప్పేసి ఒక విమర్శన అయితే వినిపిస్తుంది. ఎందుకంటే
ప్రీ రిలీజులు ఉండవు, టికెట్ల ధర పెంపుకు ఎట్టి Right. పరిస్థితుల్లో అనుమతించము అని చెప్పేసి ఒక విధానపరమైన ప్రకటన ప్రభుత్వం నుంచి వెలువడిన తర్వాత ఆ విధానపరమైన ప్రకటనను శాసనసభలో కూడా ప్రకటించిన తర్వాత పూర్తిగా పక్కదారి పట్టే విధంగా ఇట్లాంటి నిర్ణయాలు చేయడం అయితే ఖచ్చితంగా ఇది ప్రభుత్వానికి సంబంధించి ఒక తప్పుడు నిర్ణయంగానే విశ్లేషకులు చూస్తున్నారు. ఖచ్చితంగా ఇది అసెంబ్లీని, ప్రజలను, తెలంగాణ యావత్తును పక్కదారి పట్టించే విధంగానే ఈ నిర్ణయం ఉంది అని చెప్పేసి కూడా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా కూడా విమర్శలు వెల్లువెత్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ప్రీ రిలీజులు అంటే ఆషామాషిగా ఉండదు, ఖచ్చితంగా బందోబస్తు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. థియేటర్ల ముందు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా గలాటా జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గతంలో చూసుకుంటే కనుక చిక్కడపల్లి పోలీసులు వ్యవహరించిన వైఖరి మనం చూసే ఉన్నాము. అక్కడ పెద్ద ఎత్తున జనసందోహం ఉన్నా కానీ ముందస్తు ఏర్పాట్లలో వాళ్ళు ఫెయిల్ అయ్యారని చెప్పేసి ఒక వాదన తెరపైకి చాలా స్పష్టంగా వచ్చింది. ఆ తర్వాత కేసులు నమోదు చేశారు, కొంతమందిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అవి వేరు విషయాలు. కానీ ఏదైతే ప్రీ రిలీజ్ సందర్భంగా నిభాయించాల్సిన బాధ్యతను పోలీసులు సక్రమంగా నిర్వర్తించలేదనే ఒక ఆరోపణ అయితే స్పష్టంగా అనిపించింది. మళ్ళా ఇవాళ జీవోలో ఉత్తర్వుల్లో చూసుకుంటే కనుక ఈ థియేటర్ పరిసరాల్లో జరిగిన పరిణామాలు వేటికైనా కానీ నిర్వాహకులదే బాధ్యత అంటూ చేతులు ఎత్తేసిన చందంగా జీవో ఇవ్వడం పైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఖచ్చితంగా ఇది ఖండించాల్సిన అవసరమే. ఎందుకంటే ఒకసారి అనుమతికి నిర్ణయం తీసుకున్న తర్వాత అక్కడ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల పైన ఉంటుంది. ఖచ్చితంగా పోలీసులు రంగంలోకి దిగాల్సి ఉంటుంది. ఖచ్చితంగా పోలీసులు అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఎట్లాంటి ఉద్రిక్త వాతావరణం లేదా ఎట్లాంటి గలాటా జరగకుండా కూడా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులే ఉంటుంది. వీటన్నిటిని విస్మరించి హోంశాఖ అక్కడ థియేటర్ సరౌండింగ్స్ లో ఏం జరిగినా కానీ బాధ్యత నిర్వాహకులదే అంటూ ఒక క్లాస్ పెట్టి ధర పెంచుకోవడానికి కూడా అనుమతిస్తూ ప్రీ రిలీజులకు అనుమతించిన వైనం పైన కూడా ఆరోపణలు, విమర్శలు వెలువెత్తున్నాయని చెప్పాల్సి ఉంటుంది. సతీష. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.